మనకు మంచి సమయం వచ్చింది అనటానికి సంకేతం. ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారంటే మీకు పుణ్యకాలం ప్రవేశిస్తున్నదని అర్థం. భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్యఫలంను ప్రాప్తి చేస్తున్నాడు అని అర్థం. దాన్ని సరిగ్గా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడి కంటే వేద బ్రాహ్మణుడు, స్త్రీ విద్యోపసకుడు, సన్యాసి, వారికంటే గోమాత, ఇలా ఒక్కదానికంటే మరొకటి కోట్ల రెట్ల ఫలాధికము. నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చెయ్యి చాపితే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవకుండానే వెంటనే దానికి గ్రాసం కానీ అన్నం కానీ పెట్టవలేను. పిలవకపోయినా కాకతాళీయంగా ఒక సన్యాసి, ఒక స్త్రీ విద్యోపాసకుడు, ఒక భగవంతుడు, ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చాడు. కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది. నీవు కానీ అతనికి ఆతిథ్యం ఇస్తే కనీసంలో కాస్త మంచి తీర్థం ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తాడో. యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని ఎదుటివారి పాపాలను తీసుకొని వెళ్తారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందుకు భగవంతుడు మిక్కిలి సంతోషించి వెంటనే తగు పుణ్యమును మన జామలో వేస్తాడు. మన పాపకర్మ తొలగిపోతుంది. మహానుభావులకు బుద్ధి ప్రబోధనం చేయిస్తాడు. భగవంతుడు నీ కర్మ తొలగించడానికి, నీ పాపకర్మ తొలగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తారు. నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తీస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయంలోనే అంతే. ఒక్కసారి కాదనుకున్నావా మరల తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే. నీ పాపాలు అన్నీ తీసుకొని వెళ్తుంది. నీవు పెట్టిన ఒక్క అరటిపండుతో జాగ్రత్త. అమ్మా అన్నం పెట్టు తల్లి అని అడిగిన వానికి లేదనకుండా ఉన్నది పెట్టండి. మీ తరతరాలను ఆశీర్వదించి వెళ్తాడు. తిండి దొరకక రారు ఎవరు నీ ఇంటికి. కావున తల్లులారా, అమ్మా అన్నం పెట్టు అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది. ఆత్మతో పూజ, అనునిత్య జన్మ సార్థకత. పూజ అనేది దేవుడు పటాలకే కాకుండా ఆత్మతో నన్ను పూజించండి, అప్పుడు పూజ అనేది నిర్దేశం పొందుతుంది అని ఆ పరమేశ్వరుడే స్వయంగా పలికిన మాటలు. నా విగ్రహానికి బాగా అలంకరించావు, బాగుందమ్మా. నీ భక్తి నీ లోపల ఉన్న నా స్వరూపానికి అలంకరణ లేదమ్మా అంటే ఇక్కడ పరమాత్ముడిని నీ ఆత్మశుద్ధితో స్వయంగా అలంకరిస్తే పరమాత్ముడు పాదాల చెంతకి చేరుతుంది. అప్పుడు చేసే పూజ పరమార్థం అవుతుంది. పరమార్థం పవిత్రం పరమాధామం. నీ పూజనీయం పరమేశ్వరం. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఆత్మతో పూజించడం అంటే చేతితో ఏ విధంగా పూజ చేస్తామో అదేవిధంగా మనసుతో చేసే పూజ. ఆత్మ మనసులో నా రూపాన్ని తలుస్తూ చేసే మంగళకర పూజ అని పరమాత్ముడు స్వయంగా పలికిన మాటలు. పరమార్థం పరమ పవిత్రం మంగళకరం. ఓం నమః శివాయ. అదే ఆత్మ సాధనకు మొదటి మెట్టు. ఆ సాధనలో ఆత్మ ఎరుక మొదలవుతుంది. నీ ఆత్మ జన్మ సారథ్యానికి తోడ్పాటు చేసుకుంటుంది. ఓం నమః శివాయ.